అప్పుడు 100 రూపాయలు 500 రూపీస్ ఏకర్ కొన్నాను సార్, బెంగళూరులో, బెళగాంలో, అక్కడ ఇక్కడ. అది ఇప్పుడు కొంచెం పెరిగింది రేటు. అది నాకు ప్లస్ సార్. ఇంకా ల్యాండ్ పెరుగుతూనే అవును ఉంటుంది. సార్, అది నాకు ప్లస్ సార్. నేను ఎక్కడ కూడా డబ్బులు వేస్ట్ చేయలేదు సార్. కొంచెం అక్కడక్కడ ప్రాపర్టీ చేసుకున్నాను. ఆ ప్రాపర్టీ ఈరోజు నాకు హెల్ప్ అవుతుంది. అదేలే. అవును సార్. ఇప్పుడు మీరు 10 కోట్ల కారు ఉంటే కూడా, 10 రూపాయల కారు ఉంటే కూడా మీరు పెట్రోల్ పోస్తేనే వెళ్తుంది. అంతే. గేర్ వేసి మీరు ఇది చేస్తేనే మనం డ్రైవ్ చేస్తే అంతే. ఇప్పుడు టాటాలో 1,25,000 ఏసీ కార్ ఇస్తున్నాడు. అవునండి. అదేదో ఇన్నోవో ఏదో ఉంది. అవును, కొత్తది చెప్తున్నాను మీకు. దాని దగ్గర కూడా అంతేనే పెద్ద పెద్ద ఎక్కడైనా మనం ట్రావెల్ చేయడానికి అంతే. ఇప్పుడు మరి మీ ఫాదర్ బిజినెస్ టింబర్ బిజినెస్ తమ్ముడు చూసుకుంటున్నాను సార్. అది స్టిల్ ఇట్ ఇస్ రన్నింగ్. ఓకే. అంత మా బ్రదర్ ఉన్నారు, ఆయన స్మాల్. సో మీ స్టార్డమ్ లోకి వెళ్ళిన తర్వాత దానికి ఇంకా క్రేజ్ వచ్చి ఉంటుంది సార్. అక్కడ కూడా మంచి పేరు నాకు. సో మంచి అందరికీ బాగా చెప్పాయి అన్ని. వాళ్ళకి ఏమేమి కావాలి అన్ని ఇచ్చేసి. ది బెస్ట్ మూమెంట్ మీ కెరీర్ లో గుర్తు చేసుకుంటే? ప్రత్యేకట్న నంది అవార్డు వచ్చింది సార్ నాకు. అప్పుడు అంటే ఎన్టీ రామారావు గారు నన్ను, చరణ్ రాజు గారు ఇప్పుడు రావాలి అన్నారు. అప్పుడు నేను అన్ని తీసేసి, గడ్డ మీస తీసేసి క్లీన్ గా వైట్ అండ్ వైట్ వేసుకొని స్టేజ్ మీద వచ్చానండి. చూస్తున్నారు ఎన్టీ రామారావు గారు. ఆయన గారు చరణ్ రాజు కొడుక అని అడిగారు. ఎందుకంటే ప్రతిఘటన సినిమా 2 సార్లు చూస్తున్నారు ఆయన. రామోజీరావు చెప్పి ఒక షో చూసి నేను ఇంకొకసారి చూడాలని మళ్ళీ 2 షో కంటిన్యూ చేసి చూసారంట. నాకు రామోజీరావు గారు చెప్పారు. ఓకే. లేదండి ఆయన చరణ్ రాజు